తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అనేది సామాన్యమైన పదవి కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద దేవస్థానమైన తిరుమల బోర్డులో వేల కోట్ల అధిపతుల మధ్య ఒక సామాన్యుడిని కూర్చోబెట్టడం గొప్ప విషయమని మారుతి ప్రసాద్ అన్నారు. ఒక చిన్న కౌన్సిలర్ టికెట్ రావాలన్నా లోకల్ ఎమ్మెల్యే అనుమతి ఉండాలని, అటువంటిది టిటిడి బోర్డు మెంబర్ పదవి లోకల్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి సిఫారసు లేకుండా రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మరియు ఎంపీ అవినాష్ రెడ్డి గారు సహకరించడం వల్లే తనకు ఈ అవకాశం దక్కిందని మారుతి ప్రసాద్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్న మాట వాస్తవమే అయినా స్థానిక ఎమ్మెల్యే ఓకే అంటేనే అధిష్టానం పదవిని ఖరారు చేస్తుందని వివరించారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తన తమ్ముడు క్లాస్మేట్స్ అని, కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని మారుతి ప్రసాద్ అన్నారు. సీనియర్ నాయకులైన వరదరాజు రెడ్డి గారి కార్యకర్తలు ఈ పదవుల గురించి అవహేళనగా మాట్లాడడం బాధ కలిగిస్తుందని అన్నారు. ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే ముందు అది ఇతరుల అనగా ముఖ్యంగా ఆర్యవైశ్యుల మనోభావాలను ఎంతవరకు దెబ్బతీస్తుందో ఆలోచన చేసి ఇవ్వాలని ఆయన సూచించారు. రాజకీయ అనుభవం ఉన్న పెద్దలు తమ మనుషులను కంట్రోల్లో ఉంచుకోవాలని, ఇటువంటి అనవసర విమర్శలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మారుతి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మొత్తంగా తనకు దక్కిన పదవిలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి పాత్ర కీలకమైనదని చెబుతూ అనవసరమైన రాజకీయ విమర్శలు ఆపాలని మారుతి ప్రసాద్ కోరారు. ఓం నమో వెంకటేశ్వర నమః. ఈనాడు ఈ మీడియా ముందుకు రావడం నేను దాదాపు మొదటిసారిగా వస్తున్నాను. నేను తిరుపతి దేవస్థానానికి చిబ్బగిరి ప్రసాద్ తర్వాత కొనసాగించడం జరిగింది. ఈ బోర్డు మెంబర్ గారానికి పొద్దుటూరులో మన ఆర్యవేశ్యులకు రెండో పర్యాయం రావడం జరిగింది. కాలానుకూలముగా కాలం సహకరించింటే కూడా మూడోసారి కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అనుసరించకపోవడం వల్ల మూడో ఛాన్స్ మనకు వెళ్ళిపోయింది. ఇది కంటిన్యూ కావాలని అందరం కోరుకున్నాం. అప్పుడు అనుకోకుండా కుదరలేకుండా పోయింది. సీనియర్ నాయకులైన మన పెద్ద ఆయన గారికి అన్ని విషయాలు తెలుసు, మనం చెప్పాల్సినంత అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎక్కడైనా గానీ ఒక చిన్న కౌన్సిలర్ పోస్టు కావాలన్నా కూడా ఆ వార్డులో వాళ్ళు సెలక్షన్ చేసిన తర్వాత ఆ శాసనసభ్యులు రైట్ అంటేనే టికెట్ వస్తుంది. అది అందరికి తెలిసిన విషయమే. అట్లా చిన్న కౌన్సిలర్ పోస్టుకే ఎమ్మెల్యే అనుమతి లేని రాంది బోర్డు మెంబర్ అనేది సామాన్యంది కాదు. ప్రపంచంలో పెద్ద దేవస్థానం తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానానికి బోర్డు మెంబర్ కావాలంటే ఆసామాసిగా వచ్చేది కాదు. వేల కోట్ల అధిపతుల ముందర మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టడం జరిగింది. ఆ కూర్చోబెట్టిన దానికి సహకరించాలంటే ఖచ్చితంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు మనకు చెప్పుతే గానీ కుదరదు. ఆ మాది ప్రసాద్ అన్న మనకు సహకరించిన బట్టే, ఎంపీ గారు ఇవ్వబట్టే మనకి ఈ పోస్టు రాగలిగింది. అది ఎవరికి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలంటే 100% ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి మాకు కుటుంబ సన్నిహితం ఉన్నందువల్ల ఆయన రికమెండ్ చేసినాడు, అది వాస్తవమే. కానీ ఏ రకంగా ఆయన ఇవ్వాలనుకున్నా కూడా లోకల్ ఎమ్మెల్యే కాదని ఇస్తారా అనేది ఫస్ట్ పాయింట్ వాళ్ళు గమనించాలా. మాకన్నా ఎక్కువ సీనియర్, వాళ్ళకి రాజకీయంగా అనుభవం ఉన్నోళ్ళు, వయసు ఉన్నోళ్ళు మేము చెప్పాల్సినంత అవసరం లేదు. మేము ఏ పొద్దు కూడా ఇది కావాలని అనుకోకపోయినా కూడా ఆయన మనకి ఇచ్చినాడు అని అంటే గుర్తించుకొని, మా తమ్ముడు ప్రసాద్ అన్న ఇద్దరు క్లాస్మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఎక్కడైనా కానీ కలవాలా చేయాలన్నా మా ఫంక్షన్లకు వాళ్ళ ఫంక్షన్ మేము రావడం అంతా జరిగింది. ఈ కార్యక్రమాల్లో మొత్తం అంతా మా కుటుంబానికి సన్నిహితము. పెద్ద ఆయన సీఎం గారు ఇచ్చిన పదవిని ఎమ్మెల్యే గారు అనుకూలంగా ఇచ్చిన తర్వాతనే ఎస్ అనిన తర్వాతనే మాకు వచ్చింది. అది ఆయన కాదనంటే ఏ రకంగా ఇస్తారు అనేది వాళ్ళకు కూడా తెలుసు. అది తెలుసుకోకుండా గమనించుకోకుండా మాట్లాడడం అనేది మాకు ఒక నొప్పిగా ఉంది. కాబట్టి పెద్ద ఆయన సీనియర్, ఎంతో విలువగల ఆయన స్టేట్మెంట్లు ఇప్పించేటప్పుడు ఈ స్టేట్మెంట్ మనం ఇవ్వకూడదు అని కూడా ఒకరో గమనించుకొని వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళ మనుషులకు ఎవరికైనా కావచ్చు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇది ఎంత దూరం పోతుంది, ఇది ఆర్వేశులకు మనోభావం దెబ్బతింటుంది కదా, ఇవన్నీ మాటలు ఎందుకు రావాలా అనేది ఒకరు గమనించుకొని చెప్పి ఉండింటే బాగుంటుందని నా ఉద్దేశము. కాబట్టి దయవుంచి పెద్ద ఆయన ఇక మీదట ఇచ్చే స్టేట్మెంట్లు ఏవైనా గానీ మాకు ఇబ్బంది రాకుండా అక్కడ అనుకూలంగా ఉండేట్టుగా, నిజమైతే గనక అది మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఇటువంటి కార్యక్రమంలో ఏది తప్పు జరగకుండా మీరు కంట్రోల్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు.